హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అబ్బా. అంటే మా షూటింగ్ అయిపోయి కూడా 3-4 డేస్ పైనే అయింది. అప్పుడే వీడియోస్ చేద్దాము అనేసి అనుకున్నాను. బట్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత నేను దాని నుంచి బయటికి రావడానికి అంటే ఏదో ఒక బరువు దిగిన ఫీలింగ్. అంటే ఒక 1.5 year నుంచి మోసాము, ఎలా తీయాలి, ఎలా వస్తుంది, అంతా మంచిగా జరగాలి, ఇవన్నీ అలా అనుకొని ఫైనల్ ఆ షెడ్యూల్ అయిపోయేటప్పటికి చాలా భారం దిగినట్టు ఉండేవరకు నాకు ప్రజెంట్ అసలు ఏం ముట్టుకోదలుచుకోలేదు. సో హాయిగా ఆ క్షణాలని, అయిపోయిన క్షణాలని 3-4 డేస్ ఫుల్గా ఎంజాయ్ చేసేసాను. సో పెద్ద భారం దిగింది. ఆ భారం దిగడంతో పాటు నెక్స్ట్ ఏం చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఇంకొక షెడ్యూల్ ఉంది, లేదా ఆ తర్వాత అది కన్ఫర్మ్ చేస్తాను. బట్ నెక్స్ట్ వేరే మూవీస్ పిలుస్తుంటారు, దానికి వెళ్ళాలా, లేకపోతే ఒక మంచి షార్ట్ ఫిలిం తీయాలి. అంటే మీకు ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇదే ఒక డెమో ఫిలిం చేద్దాం అనుకున్నాను కదా. బట్ వెంటనే షూటింగ్స్ రావడం మీద నా స్క్రిప్ట్ నేరేషన్ వీటి వల్ల ఫుల్ బిజీ అయిపోయాను. సో చేయడానికి అవ్వలేదు. బట్ ఇప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకుందాం, ఎందుకంటే చాలా డిసిషన్ మేకింగ్ టైంలో ఉన్నాను. కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే హ్యాపీలీ 1 yearకి అలా మన సినిమా ఉంటుంది. లేదు అంటే సాగదీత ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్ కదా, నెక్స్ట్ ఇంకొక 2 సినిమాలు చేస్తే కో డైరెక్టర్ వేలోకి వెళ్ళిపోతున్నామో భయం వేస్తుంది. సో ఫైనల్లీ ఈ 2 days నేను ఏమంటే ఫస్ట్ ఒక మ్యూజిక్ వీడియో చేద్దామా, భలే ఉంటుంది మంచిగా మ్యూజిక్ వీడియో, సరదాగా ఒక కాన్సెప్ట్ ఆలోచించి అది చేద్దామా, లేదా ఒక షార్ట్ ఫిలిం చేద్దామా. ఇప్పుడు షార్ట్ ఫిలిం చేయడం వల్ల నా దగ్గర ఒక 3-4 కాన్సెప్ట్లు ఉన్నాయి. సో ప్రొడ్యూసర్కి ఏ కాన్సెప్ట్ చెప్పడానికి పోయినా సరే నువ్వేం చేసావు అంటే అది చూపించవచ్చు. సో ఇది చేద్దామా, లేదు ఇప్పుడు నేను ఫస్ట్ ఒక మూవీకి డెబ్యూ మూవీ ఇదే చేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నాను. సో దాన్ని డెమో ఫిలిం చేస్తే ఇప్పుడు హీరోయిన్స్కి అప్రోచ్ అవుతున్నాను. మంచి హీరోయిన్స్ కాంటాక్ట్స్ నాకు వచ్చాయి. అలానే వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ చేయడానికి కూడా నాకు అవే దొరుకుతుంది, నేను ఎవరినైతే అనుకుంటున్నానో వాళ్ళ దగ్గరికి. సో అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మేబీ వాళ్ళతో మాట్లాడడం కూడా ఈజీ అవుతుంది. కానీ వెళ్ళిన తర్వాత మేబీ వాళ్ళకి స్టోరీ నచ్చిన తర్వాత నెక్స్ట్ ఓకే, నేను మూవీస్ కేడీకి చేశాను, సినిమా బండికి చేశాను ఒక షెడ్యూల్కి, అలానే మ్యాన్స్నోస్ మల్లేష్ అనేది రిలీజ్కి రెడీగా ఉంది. తుఫాన్ హెచ్చరిక ఇప్పుడు చేసే మూవీ అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్గా ఒక మూవీ చేస్తున్నాను, అలానే దర్శన గారు, సంగీత గారు. సో ఇవి చెప్తే ఓకే, నేను ఒకళ్ళ విజన్కి పనిచేశాను, ప్రవీణ్ అన్న విజన్కి నేను వర్క్ చేశాను. నా విజన్ నేను తీసింది ఒక్కటి కూడా లేదు. సో మేబీ వాళ్ళు అడిగితే, లేదా నా మనసే ఒప్పుకోవట్లేదు, ప్లీజ్ మేక్ వన్ షార్ట్ ఫిలిం, 1 డెమో ఫిలిం, 1 మ్యూజిక్ వీడియో, 1 minute ఫోన్లో షూట్ చేస్తావా చెయ్యి, బట్ ఎలా వస్తుందా ఏంటి, నువ్వు చూసుకో అని చెప్పేసి మైండ్ దుబ్బేస్తుంది. సో అందువల్ల ఏం చేద్దామనే క్రమంలో నేను రకరకాల నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను. అంటే నాకు ఒక క్లారిటీ ఉంది. సో బట్ డిఫరెంట్ ఒపీనియన్స్ మన సర్కిల్లో మన మంచి కోరే వాళ్ళు ఉంటారు. సో మీరేమనుకుంటున్నారు, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు, నేను ఈ టైప్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అందరూ ఒపీనియన్స్ తీసుకున్నాను. సో నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఫస్ట్ మ్యూజిక్ వీడియో ఓ మంచి కాన్సెప్ట్ తీసుకొని చేద్దాం అనుకున్నాను. బట్ అందరూ వద్దు, రిస్క్ ఏమో ఎందుకు అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేసేవి వేస్ట్ అవుతాయేమో ఆలోచించుకో అని చెప్పేసి అన్నారు. ఎస్, నాకు కూడా అది నిజమే అనిపించింది. ఆ తర్వాత షార్ట్ ఫిలిమా లేకపోతే నా ఫస్ట్ డెబ్యూ ఇది అవ్వాలనుకుంటున్నాను. సో అది డెమో చేద్దాం అనే క్రమంలో నాకు 2 days నైట్ అంతా ఆలోచించి ఫైనల్లీ నేనేం డిసిషన్ తీసుకున్నానంటే, నేను ఏదైతే డెబ్యూ ఫిలిం చేయాలనుకుంటున్నానో దాన్ని డెమో ఫిలిం చేద్దాం. ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ 25 minutes 30 minutes వీడియో అవుతుందో అది, నెక్స్ట్ అలానే ఒక ట్రైలర్ కట్ చేయించుకొని వెళ్ళి అప్రోచ్ అయ్యి, సో ఈ సినిమా టోన్ ఇలా ఉండబోతుంది, ఈ సినిమా ప్యాటర్న్ ఇది అని మేబీ వాళ్ళకి విజువల్గా ఇంకా చెప్పగలిగితే నెక్స్ట్ ఇంకా వెనకాల ఏం చేసామని ఏం అడగరేమో, డైరెక్ట్ మనం చేసేద్దామమ్మా అనేస్తారేమో నాకైతే నమ్మకం వచ్చింది. సో దానికి తగ్గ ప్రయత్నాలు చేయాలి ఇప్పటి నుంచి. ఈరోజు సండే రోజు మార్నింగ్ రూమ్లో అయితే అవ్వట్లేదు, అందుకే వీడియో రికార్డ్ చేస్తాను, మీతో షేర్ చేసుకుందాం. మంచి హ్యాపీ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి, సాడ్ విషయాలు అఫ్కోర్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనుకోండి. సో చేసేద్దాం. బట్ నా దగ్గర ఉన్న 2 hours స్క్రిప్ట్ని 30 minutesలో చెప్పాలి, అస్సలు పోకుండా. సో ఈ రోజు నుంచి చేయాల్సిన పని అది. నాకు ఇంకా దగ్గర ఒక 1 month టైం ఉంది. ఈ 1 month టైంలో నేను ఎంత చేయగలిగితే డెమో ఫిలింకి ఆఫ్టర్ షూట్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా
ఈ 1 మంత్లో షూట్కి వెళ్తే ఇంకా హ్యాపీ. సో ఆఫ్టర్ మా షెడ్యూల్ అయిపోయిన తర్వాత మంచిగా పోస్ట్ వర్క్ మీద హాయిగా కూర్చోదు, నిదానంగా మంచిగా ట్రైలర్ కట్ ఇవన్నీ చేయించుకోవచ్చు. సో చూస్తున్నాను డిఫరెంట్ వేస్. సో అది ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ మొత్తము. ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. ఫస్ట్లీ నేను డెమో ఫిలిం చేస్తున్నట్టే మీ అందరు సపోర్ట్ అవసరం ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి కూడా. ఈ వేలో మీరు కూడా చాలా నేర్చుకుంటారు. సో ప్రాసెస్ ఎలా ఉంటుందని ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో నా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడవచ్చు, లేదా మీకే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సో నేను ఏమన్నా మిస్టేకులు చేసినప్పుడు కామెంట్ చేయండి. సో నేను అవి నేర్చుకుంటూ ఉంటాను. సో అది ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం కదా. సో మన స్క్రిప్ట్ ఏదైతే ఉందో 2 hours స్క్రిప్ట్, దాన్ని తీసి ఏ సీన్లు లేకుండా, అంటే సినిమా స్క్రిప్ట్ ఒకలాగా ఉంటుంది, 30 minutes స్టోరీ చెప్పడానికి ఇంకోలా ఉంటుంది. సో ఏమేమి ఉంటుంది అవన్నీ చేయాలి. సో చూద్దాం. అంతా వన్స్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత బడ్జెట్ ఎంత అవుతుంది, సో ఎలా తెచ్చుకోవాలి బడ్జెట్ని, ఎక్కడెక్కడి నుంచి ఏంటి, సో డిఓపి ఎవరు, అన్ని ప్రాసెస్ మొత్తం 24 క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్మెంట్ చేపిద్దాం. సో ప్రతిదీ నేను మీకు తెలిసేలా ఒక చిన్న షార్ట్ కానీ, లేదా ఒక ఫోటో రూపంలో కానీ, ఒక మ్యాటర్ రాయటం కానీ, సో ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేలా అయితే చూస్తాను. సో మీరు తప్పకుండా మన ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. సో ఇక నుంచి మన ఛానల్లో డైలీ 8 గంటలకి వీడియో అప్లోడ్ చేస్తాను, ప్రతిరోజు 8 గంటలకి. మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మునుపటి ఎలా ఉందో మళ్ళీ అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ సెలవులు కాబట్టి స్క్రిప్ట్ మేబీ ఇంటికి వెళ్ళవచ్చు, ఇంటికాడ నుంచి కూడా నేను వీడియోస్ అయితే ఆపదలుచుకోలేదు. చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని. అంటే నేను మీకు చెప్తూ నేను చాలా స్ట్రాంగ్ అవుతున్నాను, నేర్చుకుంటున్నాను. నాకు ఇప్పుడు అంటే అనుకోవచ్చు. సో ఒక్కటే ప్రాబ్లం అమ్మా, క్లారిటీ మర్చిపోండి. నా ఫోన్ చాలా బాధపడిపోయింది, ఏమనుకోకండి. నా బెనిఫిట్స్ ఏంటి వీడియోస్ చేయటం వల్ల అంటే ఒక్కటే, నేను ఆపకుండా మధ్యలో పాజ్ కూడా చేయకుండా మీతో ప్రతిరోజు 10 నిమిషాలు చెప్పగలుగుతున్నాను. సో నేను నేరేషన్ నా పెద్ద మైనస్ అని చెప్పాలా. నేను డిగ్రీ వరకు కూడా, లేకపోతే ఈ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా నాకు మాట్లాడడం వచ్చేది కాదు, సిగ్గుపడుతూ ఉండేవాడిని. కొద్దిసేపు మాట్లాడి ఏం చెప్పాలో అర్థం అవ్వదు. బట్ ఇప్పుడు అనార్గళంగా 2 hours నేరేషన్ ఇవ్వగలుగుతున్నాను అంటే బికాజ్ ఆఫ్ యూట్యూబ్, బికాజ్ ఆఫ్ మీరు చూస్తున్నారని చెప్పేసి నేను కంటిన్యూగా వీడియో చేయగలుగుతున్నాను. సో నా బెనిఫిట్ అయితే లేదు, ఎవరు బెనిఫిట్ లేకుండా అయితే చేయరు కదా. సో నాకు నేరేషన్ వచ్చింది అంటే ఈ యూట్యూబ్లో వ్లాగ్స్ చేయడం వల్లే. సో యూట్యూబ్కి అలానే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలియదు. నేను ఏ ముహూర్తాన్ని డిసిషన్ తీసుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం, మన వాళ్ళు చెప్దామని, నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అది ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని ప్రతిరోజు చూడడానికి ట్రై చేయండి. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ప్రతి స్టెప్ మీతో షేర్ చేసుకుంటాను ఇక నుంచి. సో మీరు ప్రతిరోజు చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ ప్రాసెస్ మొత్తం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.